'ఉస్తాద్ భగత్ సింగ్'లో మనకు చానా డైలాగ్స్ ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ చేశారు. దానికన్నిటికి అర్థం చెప్పదలుచుకున్నాను నేను. ఇవే సినిమాలు కాకుండా ఏ సినిమా అయినా కూడా ఐయామ్ ఎ సినీ లవర్ మధుబాబు. మనకి ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది. పగిలే కొద్దీ పదునెక్కుద్ది గ్లాస్ అని చెప్పేసేసి. ఆహ్, అది ఏందంటే సామాన్యుడు గావచ్చు, లేదంటే స్వతంత్ర సమరయోధులు గావచ్చు, భక్తులు గావచ్చు, ఎనీబడీ ఏ దానికైనా గూడా ఒకటి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు బతుకుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు మానసికంగా హింసించడం గానీ, శారీరకంగా గానీ వాటెవర్ ఏదో విధంగా అతన్ని బాగా తొక్కేస్తూ ఇది జేస్తున్నప్పుడు అతను ఒక్కసారిగా ఉండి పగిలిపోయిన దాంట్లోకెళ్ళి ఒక్కసారి మనము అంటాం గదా! పేదవాళ్ళైనా గూడా, మధ్య తరగతి వాళ్ళైనా, గొప్పవాళ్ళైనా గూడా అయితే ఇక్కడ 'పవన్ కళ్యాణ్' గారి డైలాగ్ ఏందంటే, అతను ఒక మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసరు. 10 మందికి మంచి జేయాలనుకుంటాడు. కానీ పైనున్న అధికారులు మన ఏమంటారది రాజకీయ నాయకులు గావచ్చు, ఏదో విధంగా అతన్ని అధికారానికి అడ్డుపడుతూ, ప్రజలకి సేవ జేయకుండా పడుతున్న టైంలో అది చూసి ఒక్కసారిగా వాళ్ళని విజృంభించి కొట్టే టైంలో ఆ డైలాగ్ అంటాడని నేను అనుకుంటున్నాను నేను. పగిలే కొద్దీ సీసం గాజు ఏదైతే పదునెక్కుతుంది అని చెప్పే డైలాగ్ ఇదని నేను అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. 'పవన్ కళ్యాణ్' గారిది ఫైటింగ్ ఏదైతే డైలాగ్ గూస్ బంప్స్ ఉన్నాయి అన్ని కూడా డైలాగ్స్. దీని అర్థం అదనమాట. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.